ఒబేదేవు ఇంటిని దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే దేవునికి భయపడువాడు. ఎవరికి భయపడవాడు? ఇప్పుడు మనం ఎవరికి భయపడాలా? ఒక మాట చెప్తుంటారా? దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు. దేవునికి ఒక్కడ గాని భయపడకుండా ఉంటే అన్నిటికి భయపడతాడు. రోగం వచ్చిన భయం, పని లేకపోయినా భయం, తలనొప్పి వచ్చిన భయం, పిల్లలు చదువుకుంటారో చదువుకోరో భయం, టెన్షను, ఆందోళన, ఏం జరిగిద్దో భయం, ఎర్ర నెలకు భయం, చిక్కెంటులు భయం, నిమ్మకాయలకు భయం, తుమ్మినా భయం, దగ్గినా భయం. అర్థమైందా? ఎంటుకులు రాలినా భయం, నల్ల పిల్ల అడ్డం వచ్చినా భయం, పాము అడ్డం వచ్చినా భయం. ఏంది భయం? దేవుడికి ఒక్కడ కానీ భయపడితే దేనికి భయపడవు. ఎందుకంటే దేవుడికి భయపడితే ఆయన మన పక్షాన ఉంటాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. చేతులెత్తి ఇంకొకసారి దేవుడు గడిస్తున్నాం. దేవునికి భయపడడం అంటే ఏంది పేటర్ గారా? అబ్రహాం, నీ ఒక్కగాను కుమారుడు నాకు బలిస్తావా? ఇస్తా ప్రభువా. అయితే మోరేబు పర్వతం మీదకి వచ్చేసి 3 రోజులు వెళ్ళాడు. 3 రోజులు ఎక్కిళ్ళాడు. ప్రేమ పెరిగిద్దిగా. అమ్మో నా కొడుకుని అడిగాడు. ఎందుకని? బలిపీఠం కట్టాడు, కొడుకును పడుకోబెట్టాడు, కత్తి తీశాడు, మెడన తెగ నరగబోయాడు. అబ్రహాం, అబ్రహాం, ఇందును బట్టి దేవునికి నువ్వు భయపడువాడు నాకు తెలుసు. ఆ పిల్లవాడి మీద చెయ్యి ఏదు. దేవునికి భయపడమంటే, దేవుడికి భయపడమంటే దేవుడు ఏది చెబితే అది చేసేవాడే దేవునికి భయపడువాడు. చేతులు ఇంకొకసారి దేవుని గట్టిస్తున్నాం. నా కొడుకును బలి అడిగాడు, ఆయనకి ఇస్తాను అని తెగ నరగటానికి వచ్చాడే, అదే దేవుడికి భయపడ్డం. 6 దినాలు పని చేసుకో, 7వ దినం దేవుడి మందిరం దగ్గర, ఇదే దేవుడికి భయపడ్డం. దేవుడికి భయపడడం అంటే ఏంటిది? 6 దినాలు పని చేసుకో, 7వ దినం ప్రభు దగ్గరికి వస్తామే, భయం. 10వ భాగం 90 నువ్వు తీసుకో, 10వ భాగం దేవుడికి, ఇదే దేవుడికి భయప. అమ్మో దేవుడి సొమ్ముని తినకూడదు నాయనో, ఇది ఎవరి సొమ్ము? ఇది ఈ 10వ భాగం ఎవరి సొమ్ము? ఇది నా సొమ్ము కాదు, ఇది దేవునిది కదా. ఇదే దేవునికి భయపడటం. అయ్యో 6 దినాలు పని చేసుకోవాలి, 7వ దినం ప్రభు దగ్గరికి రావాలి, ఇదే దేవునికి భయపడమంటే. అయ్యో పగలంతా నా పని నేను చేసుకున్నానే, ఎక్కడ పడితే ఆడ గంటలు కూర్చొని మాట్లాడనే, ఒక అరగంట ప్రార్థన చేసుకుందాం సాయంత్రం వేళ, ఇదే దేవునికి భయపడటం. అయ్యో ఉదయం అయిపోయింది, ప్రార్థన లేకుండా పని ప్రారంభించకూడదు, ప్రార్థన చేసుకుని పని ప్రారంభిస్తాడే, ఇదే దేవుడికి భయపడటం. అయ్యో నేను సెల్ ఫోన్లో అన్ని రకాలు చదువుతున్నా, పేపర్ చదువుతున్నా, బుక్స్ చదువుతున్నా, బైబిల్ చదవట్లా, అయ్యో బైబిల్ చదవాలి, ఇదే దేవునికి భయపడటం. ఏమన్నా అర్థమవుతుందంటారా? ఈ వ్యక్తిని దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే, బ్రదర్, దేవుడికి భయపడువాడు దేవుడు చూస్తున్నాడని. చేతులు ఎత్తి ఇంకొకసారి దేవుని కట్టేస్తుందామా? అదే దొంగ మాట అంటాడు, ఈ స్థితిలో కూడా నువ్వు దేవుడికి భయపడవా అని ఒక దొంగను గద్దించి, రెండో దొంగ ఏమంటాడంటే, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. నేడే నాతో నువ్వు పరదేశులు ఉంటామని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరికి భయపడ్డాడు దొంగ? దేవునికి భయపడిన వాడు.